హాయ్ అండి. అస్సలాము అలైకుం అండి. ఈరోజు వచ్చేసి మా అమ్మ చేతి వంట చేస్తున్నాను నేను. కానీ మా అమ్మ లేదు. మా అమ్మ మెమరీ కోసం నాకు గుర్తుగా కొన్ని ఇచ్చిపోయింది కాబట్టి, అందువల్ల మీకు కూడా ఈ మెమరీ ఉందో లేదో ఒకసారి గుర్తు చేసుకొని నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు క్యాబేజీ బజ్జీ చేస్తున్నాను. క్యాబేజీ బజ్జీ అంటే అది ఏమంటారు, బజ్జీలు అనుకోబాకండి, క్యాబేజీ బజ్జీ అండి. అది టమాటా ఎర్రగడ్డలు వేసి చేస్తారు కదా, మన నెల్లూరు సైడు ఇదేమంటామండి మేము. అంటే వంకాయ బజ్జీ, క్యాబేజీ బజ్జీ అలాగా మనం ఏమంటారు, పప్పు గుత్తితో అది చేస్తారు కాబట్టి దాన్ని వంకాయ బజ్జీ అంటారండి. మళ్ళీ బండిల్ కాడ అవుట్ సైడ్ అంటే మేము ఇంట్లో చేస్తున్నాం కదా, అలాగా వంకాయ బజ్జీలు, మళ్ళీ ఆనియన్ బజ్జీలు, లేకపోతే పొటాటో బజ్జీలు అంటారు. అది కాదండి, మళ్ళీ వేరే రకంగా అనుకుంటారేమో. మన సైడ్ ఏమంటే ఇది పప్పు గుత్తితో చేసేది. ఇది క్యాబేజ్ బజ్జీ, వంకాయ బజ్జీ అలా అంటామండి. అన్నంలో కానీ కలిపి తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. క్యాబేజీని బాగా కొంచెం వామ్ వాటర్లో కడుక్కోవాలి. ఎందుకంటే దాంట్లో మనకు తెలియంది సన్నవి కొంచెం అవి డస్ట్ ఉంటుందండి. అందువల్ల వామ్ వాటర్ మొత్తం కడిగేసిన తర్వాత టమాటాలు, ఎర్రగడ్డలు, నేను పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసానండి. మీరైతే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు వేయకూడదండి, ఉప్పు లాస్ట్లో వేయాలి. నేనైతే కందిపప్పు వేసానండి. కందిపప్పు ఇంకేంటంటే ఇక్కడ చింతపండు వేయలేదండి, నాకు చింతపండు దొరకదు. మా ఇంట్లో కూడా వాడరు వీళ్ళు, వాసన అంటారు. అందువల్ల నేనైతే నిమ్మకాయ రసం వేసానండి. చూడండి ఎలా ఉందో. అలా మొత్తం అయిన తర్వాత నేను ఇదేమంటారు, పప్పు గుత్తి లేదు ఇక్కడ. పప్పు గుత్తి లేకుండానే మనం దంచుకుంటాం కదా, అది స్టీల్వి అలా వస్తాయండి. దాంతో నేను మొత్తం మ్యాష్ చేసేసాను చేత్తోనే. తర్వాత ఏంటంటే ఒక చిట్కా ఉంది ఇక్కడ. మీకు ఎవరైనా కానీ ఏ పప్పు చేసినా కూడా, ప్రతి ఒక్క ఏదో ఒకటి చేసినా కూడా దాంట్లో ఫస్ట్ ఏంటంటే మనం తిరగమాత వేసుకుంటాం. తెలుసో తెలీదో కానీ మీకు, తిరగమాత అంటాం దాన్ని. తిరగమాత వేసేటప్పుడు మనము ఆవాలు, జీలకర్ర, తర్వాత ఆనియన్ వేస్తామండి. కరివేపాకు వేస్తాము. కరివేపాకు ఏంటంటే నాకు దొరకలేదు ఇక్కడ, దొరుకుతుంది, నేను బయటకు పోలేదు. అందువల్ల ఏంటంటే నాకు ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకొని నేను చేసుకొని తింటున్నాను. తర్వాత ఏంటంటే అవి ఎర్రగడ్డలు గోల్డెన్ రంగులో వస్తే కానండి ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. కానీ ఏ తిరగమాత కూడా అండి, అది మనం వేయిస్తాం కదా ఆనియను, ఈ గోల్డెన్ రంగులో రావాలండి. చూడండి ఎలా ఉందో, సూపర్. ఏమేమి కాదు, నేను తినేస్తున్నాను, రాండి తినేద్దాం మేము. ఆహాహా ఎలా ఉందంటే అలా ఉంది. మా అమ్మ గుర్తుకొస్తుంది నాకు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.